అస్మత్ గురుభ్యో నమ. సుందరకాండలోని 2వ సర్గ ఈరోజు తెలుసుకుందాము. 2వ సర్గలో హనుమంతుడు లంకను దర్శిస్తాడు. లంక ఎంత అద్భుతంగా ఉంటుందో లంక వర్ణన చేస్తాడు. లంకలో ఎలా ప్రవేశించాలి అని హనుమంతుడు ఆలోచిస్తాడు. చిన్న రూపంగా తయారయ్యి లంకలోకి ప్రవేశిస్తే ఆ సమయంలో రాత్రిపూట చంద్రుడి యొక్క కళా వర్ణనం ఎలా ఉంది అనేది ఈ సర్గలో మనం తెలుసుకుంటాము. ఇక్కడ 100 యోజనములు దాటి అవతలి ఒడ్డున ఉండ సాగరములో కలిసెడి ఆ నది ముఖము అందమైన తోటను చూస్తాడు. మరలా వెంటనే తన శరీరాన్ని చూచి రాక్షసులు ఎక్కడ వచ్చేస్తారు అని అక్కడ తన శరీరాన్ని చిన్నగా సంకోచింపజేసుకుంటాడు. అంటే ఆత్మజ్ఞానము ఇక్కడ ఏంటంటే, ఆత్మజ్ఞానము ఎవరికైతే ఉంటుందో వాడు ఈ శరీరము సత్యము అనే స్వస్వరూపము ఏది శరీరము సత్యము కాదు, ఆత్మ సత్యము. మన స్వస్వరూపము ఏమిటి అనే ఒక సహజ రూపాన్ని ఇక్కడ పొందాడు అని కూడా తత్వార్థం ఉంది ఇందులో. ఈ రకంగా హనుమంతుడు ఆ 100 యోజనముల సముద్రాన్ని దాటేసి త్రికూట పర్వత శిఖరము అనే దాని మీద పోయి లంకలో కూర్చుంటాడు. అక్కడ నుంచి లంకనంతా చూస్తాడు. ఎంత అందంగా ఉంది ఈ లంక అని అనుకుంటాడు. అంతటి ఉత్తమ పరాక్రమశాలైన హనుమ ఏ మటుకు కూడా హనుమంతుడు ఇక్కడ బడలిక అనేది లేకుండా కొంచెం కూడా ఇంత కష్టపడి 100 యోజనాల సముద్రం దాటాని ఎక్కడ కూడా ఆయన ఆయాసపడలేదు. నేను ఈ విధముగా ఈ 100 యోజనాలు కాదు, ఇంకా పెద్ద సముద్రాన్ని కూడా దాటగలను అని చాలా బలంగా భావిస్తారు ఆయన. అంటే ఇక్కడ తత్వార్థం ఏమిటంటే, సాధన ఎవరైతే చేస్తున్నారో అటువంటి వ్యక్తికి ఆవశ్యకంగా ఈ యొక్క ఆలోచన ఉండి తీరాలంట. ఎప్పుడైనా మనము ప్రాణాయామం చేస్తూ ఆసనం మీద కూర్చుంటాం. ప్రాణాయామం కానీ మనము వాకింగ్ కానీ చేసి వచ్చాక అయ్యో నేను చాలా అలసిపోయినాను, చాలా బడలెక్కిందని నిస్సత్తుగా మనం కూర్చున్నాము అంటే ఏంటి, మన ఆరోగ్యం ఏదో సరిగ్గా లేదు మన శరీరంలో అనేది అర్థమవుతుంది. ఎప్పుడైతే ప్రాణాయామాలు చేసినా, వాకింగ్ చేసినా, యోగా చేసినా ఇంకా నా శరీరం చాలా తేలికగా ఉంది, నేను ఇంకా ఉత్సాహంగా చెయ్యగలను అని ఆ మనిషికి ఆ సాధన మీద ఆ శ్రద్ధ అనేది వస్తుందంట. అంటే ఆరోగ్యంగా. అలా హనుమంతుడికి కూడా అంతటి కష్టమైన పని చేసినా కూడా ఆయన ఇంకా యాక్టివ్ గా ఉన్నారంట ఇక్కడ. కాబట్టి సాధన చేసే వాళ్ళ స్థితి అలాగా ఉండాలి అని ఇక్కడ చెప్తారు. ఇంకా ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడాలి. 100 యోజనముల సముద్రము, ఇది పరిమాణంగా 100 యోజనాలని చెప్పబడింది. ఇక్కడ తాత్వికంగా ఒక రహస్యము ఇమిడి ఉంది. ఇక్కడ 100 అంటే తత్వజ్ఞానాన్ని సూచిస్తుంది. ఏమిటి తత్వజ్ఞానము అంటే, ఈ తత్వం అనేది 3 రకాలుగా ఉంటుంది. ఏమిటి? భగవత్ తత్వము, జీవతత్వము, ప్రకృతి తత్వము అని 3 రకాలుగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక మానవుడికి నిజమైన తత్వజ్ఞానము కలుగుతుందో అప్పుడే ఆ వ్యక్తి ఈ సంసారము అనే సముద్రాన్ని చాలా సులభంగా దాటగలడు అని 100 సంఖ్య చేత తత్వం గురించి ఇక్కడ నిర్దేశింపజేశారు మహర్షి.
ఇందులో ఏం చెప్పుకున్నాం? 3 రకాలు. భగవత్తత్వము, జీవతత్వము, ప్రకృతి తత్వము. వీటిలో మూడిట్లో కూడా భగవత్తత్వం అనేది చాలా ప్రధానమైనది. జీవతత్వము, ప్రకృతి తత్వాలు ఈ 2 కూడా భగవత్తత్వం మీదనే ఆధారపడి ఉన్నాయి. భగవత్తత్వము లేకపోతే జీవుడు లేదు, ప్రకృతి లేదు. కారణావస్థలో ఈ 3 ఉండును. కారణావస్థ అంటే ఏమిటి? సృష్టి లయము చెందినప్పుడు దానిని కారణావస్థ అంటారు. లయ స్థితిలో ఈ 3 కనిపిస్తాయి. కానీ భగవత్తత్వం అనేది చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. జీవ ప్రకృతి తత్వములు ఉండి లేనట్లు ఉంటాయి. అంటే సూక్ష్మ స్థితిలో ఉంటాయి. సూక్ష్మావస్థలో ఉండి నామరూపములు లేకపోవుటచే లేనట్టుగా ఉండి ఈ జీవ ప్రకృతి తత్వములతో కూడిన భగవత్ తత్వమే ఈ జగత్తుకంతటికి కారణము అనే సత్యాన్ని తెలుసుకోవడమే తత్వజ్ఞానము. ఈ తత్వజ్ఞానాన్ని 100 అంకె సూచిస్తుందని చెప్పుకున్నాం. పక్కనున్న 2 సున్నాలకి భగవత్తత్వమైన 1 ఉంది కాబట్టి 2 సున్నాలకు కూడా ఇక్కడ విలువ ఉన్నది. అక్కడ 1 తీసివేస్తే ఈ సున్నాకు విలువ లేదు. 1 ప్రక్కనున్నవే కనుక అవి విలువ కనవి. అక్కడ కాబట్టి భగవత్తత్వం అనేదే ప్రధానమైనది. ఇక్కడ 2 సున్నాలు అప్రధానములు. ఈ 2 సున్నాలు ఏం చూపిస్తున్నాయి? సూక్ష్మ దశలో ఉన్న జీవుడు ప్రకృతి తత్వాలు సూచిస్తున్నాయి. జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది. 1 భగవత్తత్వము. కాబట్టి ఈ కారణావస్థలో ఉండే కారణతత్వము యొక్క ఈ స్వరూపాన్ని అర్థం చేసుకోవడమే తత్వజ్ఞానము. ఎప్పుడైతే ఆ తత్వజ్ఞానము కలుగుతుందో అప్పుడు 100 యోజనముల సముద్రాన్ని దాటగలము. కారణంతు ధ్యేయ, కారణతత్వమునే ధ్యానించాలి అని శాస్త్రము కూడా చెబుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు ఎవరికైనా ఆయుర్దాయము ఎన్నేళ్ళని చెప్తారు? 100 ఏళ్ళని అంటారు. అనగా తత్వజ్ఞానము కలుగునంత వరకే శరీర సంబంధము. కారణ స్వరూపాన్ని తెలుసుకొనటయే 100 ఏళ్ళు నిండటము. 100 యోజనముల సముద్రమును దాటడం అంటే ఏమిటి? తత్వజ్ఞానాన్ని కలిగి సంసార సముద్రాన్ని దాటి భగవంతుడి యొక్క కృపచేత ఆజ్ఞచే శరీర సంబంధమును పొందుట మహాపురుషుల జన్మస్థితి అలా ఉంటుంది. హనుమ ఈ విధంగా లంకకు చేరాడు. ఆ పర్వత శిఖరంలో ఉండి వనములను ఉపవనాలను ఆ యొక్క లంకలో ఉండే ఆ అద్భుతమైన ఆ లంక యొక్క అందాన్ని హనుమంతుడు చూస్తున్నాడు. అసలు ఆ లంక ఎలా ఉందంట? త్రికూట పర్వత శిఖరం మీద నుంచి చూస్తుంటేనంట ఆకాశంలో ఏదో ఒక అద్భుతమైన ఒక లోకం ఉందా ఇక్కడ అని అలా వెలిగిపోతుందంట పర్వత శిఖరం మీద నుంచి చూస్తుంటే. అసలు ఆ లంకను ఎవరంటే విశ్వకర్మ నిర్మించాడంట. రాక్షస రాజు పరిపాలిస్తున్నాడు. అనుకుంటాడంట హనుమ, ఏమిటి లంక మనసుతో ఏమన్నా నిర్మించాడా విశ్వకర్మ అని అనుకుంటాడంట. ఎలా అంటే ఒక్కొక్క మేడంట ఆకాశంలో అంటుతున్నాయా. ఇప్పుడు మన అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఆ రకంగా గాలిలో ఎగురుతున్నాయన్నట్టు ఆ రోజు లంకలో అలా ఉండేటివంట మేడలు మిద్దెలు. ఎక్కడ చూసినా భయంకరమైన కోరలు గల రాక్షసులు ఆ పట్టణం చుట్టూ కాపాడబడుతూ ఉన్నారంట. కాబట్టి హనుమ
ఆ పట్టణము యొక్క కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లను, ఆ చుట్టూనున్న సముద్రాన్ని, ఆ ఆ దుర్మార్గుడైన ఆ రావణుడిని వాళ్ళందరినీ తలుచుకొని మనసులో ఒకలాంటి బాధ వచ్చేస్తాదంట. ఎలా వస్తారు? మా వానరులందరూ ఈ లంకకి ఎలా వస్తారు? అసలు దేవతలే ఈ లంకకొచ్చి ఈ రావణుడిని యుద్ధంలో జయించలేరే. మహాబాహువగు రాముడు వచ్చిన కూడా ఎలా జయించగలడబ్బా? రాక్షసుల విషయములో మన సామధాన భేదాలు ఈ వచనాలు ఏమి పని చెయ్యవు. ఈ సామవచనాలు వాళ్ళ దగ్గర పని చెయ్యవు. దాన భేదములకు వాళ్ళు లొంగరు. కాబట్టి యుద్ధంకి అవకాశము లేదు. ఎలా చెయ్యాలబ్బా అని అనుకుంటూ ఉంటాడు. మహాత్ములకు నలుగురు వానరులు మట్టుకే చాలా సులభంగా ఈ లంకలోకి ప్రవేశించగలరు. మిగతా వానరులంతా ఎలా ప్రవేశిస్తారు, ఎలా యుద్ధం చేయాలి, ఎలా గెలవాలి అని ఒకలాంటి ఆలోచన వస్తుంది హనుమకి. అని ఆ నలుగురు వానరులు ఎవరా అంటే వాలిపుత్రుడైన అంగదుడు, అగ్నిపుత్రుడు. చాలా జాగ్రత్తగా వినండి. వాలిపుత్రుడు ఎవరు? అంగదుడు. అగ్నిపుత్రుడు నీలుడు. వాయుపుత్రుడు హనుమంతుడు నేను. సూర్యపుత్రుడు మా మహారాజు సుగ్రీవుడు. ఈ నలుగురమే ఇక్కడికి రాగలము. ఇంకా మిగతా వాళ్ళు ఎలా వస్తారబ్బా అని అనుకుంటాడు. సరే సరే కానీ ఇంకా అసలు ఆ సీతమ్మ తల్లి లోపల బ్రతికుందో లేదో, అసలు ఆమెను చూశాక మిగతా విషయాలు నేను ఆలోచించాలి అని ఈ రకంగా తనలో తాను ఆ త్రికూట పర్వతం మీద కూర్చొని ఆయన ఆలోచిస్తున్నారు. ఇక నేను మాత్రము పట్టణంలోకి ప్రవేశించడం ఎట్లా? ఈ రూపముతో ప్రవేశించడం పట్టణంలోకి నాకైతే సాధ్యము కాదు. ఈ పట్టణాన్ని ఇంతమంది రాక్షసులు కాపాడుతున్నారు. నేను ఎంత జాగ్రత్తగా ఇక్కడ తల్లి సీతమ్మను వెతకాలి. చాలా జాగ్రత్తగా ఎవరికి కనిపించకుండా చిన్న రూపంతో నేను ప్రవేశించాలి. ఆ దుర్మార్గుడైన ఆ రావణుడి కంటపడకుండా ఆ సీతమ్మ తల్లిని ఎలా చూడాలో ఏమో. రాముడి కార్యము చెడకుండా ఒక్కడను ఆ తల్లిని ఎలా చూడాలి అనుకుంటాడు. మరలా ఆలోచిస్తాడు. దూత అనేవాడు ఎలా ఉండాలంటే ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా ఆలోచించి పని చేయాలి. అలా చేస్తేనే ఆ కార్యం అనేది కూడా సఫలమవుతుంది. ఆలోచించకుండా దూత పని చేస్తే కార్యం అనేది వస్తున్నారు. ఆలోచన లేని దూత దొరికితే పక్కన యజమానికి కూడా బుద్ధి ప్రకాశించదంట. కొంతమంది దూతలు మాకు చాలా తెలివితేటలున్నాయి, మేము చాలా గొప్ప పండితులమని అహంకరిస్తారు. అటువంటి దూతలున్నా కూడా యజమాని చెప్పిన ఆ రాజు చెప్పిన కార్యం అనేది అక్కడ ఎటువంటి విఘ్నము లేకుండా నిర్విఘ్నంగా కొనసాగదంట. కాబట్టి దూత అనేవాడికి ఎటువంటి లక్షణాలు ఉండాలనేది కూడా హనుమ ఇక్కడ చెప్తున్నాడు. ఎక్కడ 2వ సర్గలో 39, 40వ శ్లోకాలలో చెప్పారు ఆయన. దూత ఎలా ఉండాలనే దానికి అర్థం. ఇక్కడ కార్యం అనేది చెడిపోకూడదు. ముఖ్యంగా రాముల వారు నన్ను పంపారు, నా చేత ఇక్కడ పూర్తిగా నేను వచ్చిన పని సఫలం కావాలి. ఇంత కష్టపడి 100 యోజనాల సముద్రాన్ని దాటాను, నేను చేసిన పని ఎప్పుడు వ్యర్థము కారాదు. అంతే కదా. ఎప్పుడు కూడా మనిషికి ప్రతి ఒక్కరికి ఆ పాజిటివ్ థింకింగ్ అనేది ఉండి తీరాలమ్మా జీవితంలో. అది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ఇప్పుడు పిల్లలు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తుంటారు. మనము ఒక ఎగ్జామ్ ఫీజు కడతాం. మనము అక్కడ 1000 రూపాయలు 2000 నేను ఫీజు కట్టాను ఇదెంత అనుకోకూడదు. నా కష్టార్జితం ఇక్కడ 2000 ఫీజు కట్టాము. పిల్లవాడికి కూడా అదే చెప్పాలి. నాయన ఇంత కట్టాము, మనం ఇంత ఫీజు కట్టాము, నువ్వు చదవాలి, దానికి తగ్గట్టు నీ కృషి అనేది ఉండాలి. ఆ పాజిటివ్ థింకింగ్ తల్లికి తండ్రికి పిల్లలకి ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఆ యొక్క పరీక్షను
ఉత్తీర్ణత అనేది చాలా సులభంగా పిల్లలు కూడా కాగలరు. కాబట్టి లోపల సంకల్పం అనేది చాలా దృఢంగా ఉండాలి. నేను ఇంత సముద్రాన్ని దాటి వచ్చాను, నేను చేసిన పని వ్యర్థం కాకూడదు, దీనికి తగినట్లు నా తెలివితేటలు ఇప్పుడు ప్రదర్శించాలి. ఇప్పుడు ఏ మటుకు తెలివి తక్కువతనం చేసినా కూడా నేను చేసిన పని మొత్తం వృధా అవుతుంది. కాబట్టి మనము ఏ పని చేసినా కొంతవరకు ఎదిగి ముందుకు ఎదుగుతాం. ఆ తర్వాత కూడా ఇంకా జాగ్రత్తగా ఇక్కడ హనుమంతుడు మనకు చెప్తున్నాడు, జాగ్రత్తగా ఆలోచించి జీవితంలో ముందుకు ఎదిగి మీరు అనుకున్న దాంట్లో మీరు జీవితంలో ఉత్తీర్ణత సాధించగలరు అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ నేను కార్యాన్ని సఫలీకృతం చేయాలి, రాముడి కార్యం ఇక్కడ చెడిపోకూడదు. కాబట్టి రాక్షస రూపంతో వెళ్ళినా కూడా ఈ రాక్షసులు సామాన్యులు కారు, నన్ను గుర్తుపడతారు. ఈ లంకలో గాలి కూడా ఆ రావణాసురుడికి కదిలే విధానం ఏమిటో తెలిసిపోతాదంట. నా రూపంతో నేను ఇలాగే వెళ్ళానంటే తప్పక నాశనం చేస్తారు, నా స్వామి అయిన రాముడి కార్యం చెడిపోతుంది. కాబట్టి రాత్రి వేళ చాలా జాగ్రత్తగా శరీరాన్ని బాగా తగ్గించుకొని ఈ లంకలో నేను ప్రవేశించాలి. ఈ రావణపురి అంతటని వెదకి కూడా ఆ జనకాత్మజ అయిన సీతమ్మ తల్లిని నేను ఇక్కడ చూచెదను. ఇట్లు హనుమంతుడు హనుమ అనేక విధములుగా ఆలోచించి కార్యమును నిశ్చయించుకొని సూర్యాస్తమం అయ్యేంత వరకు కూడా నిరీక్షించుచు ఆ పర్వతములో ఉంటారు హనుమంతుడు. సూర్యుడు అస్తమించగానే మెల్లగా పిల్లి అంత, అక్కడ పిల్లి అనే దానిని ఎందుకు చెప్పారనేది తత్వార్థం ఉంది, అది కూడా చెప్తారు. పిల్లి అంతలాగా హనుమ అద్భుత దర్శనుడై ఆ మహానుభావుడు ఆ పట్టణంలోకి ప్రవేశించడానికి బయలుదేరాడు. అక్కడ విశాలమైన రాజవీధులు, ప్రాసాద పంక్తులు, బంగారు కిటికీలు, 7-8 అంతస్తులు గల మేడలు, ఒక అద్భుతమైన ఒక బంగారు పట్టణాన్ని హనుమంతుడు చూస్తాడు. అసలు ఆ నిర్మాణాన్ని చూసే హనుమ ఆశ్చర్యం చెందుతాడంట. అప్పుడు ఆ సమయంలో ఆ రాత్రిపూట హనుమంతుడు అలా వెళ్తూ ఉంటే చంద్రుడు హనుమంతుడికి మంత్రిత్వం చేసి సాయపడడానికి వచ్చినాడా అని అన్నట్లు నక్షత్ర రాశితో అలంకరించి లోకమునంతా ఆవరించి చంద్రుడు అక్కడ ఉదయించెను. నారాయణ అంట ఆ పుస్తకం ఇచ్చేసి. శంఖప్రభము క్షీర మృణాల వర్ణమగు ఆ చంద్రమండలము ఆకాశమున ముందుకు ఎక్స్తుంటే ఆ సరస్సులో ఈదుచున్న హంసవలే చంద్రుడు ఇక్కడ హనుమంతుడికి కనిపిస్తాడు. ఇక్కడ మనకు ఈ సర్గలో చంద్రుడు 3 సార్లు మనకు దర్శనమిస్తారు. ఇంతవరకు హనుమ లంకను త్రికూట పర్వతము బయటి నుండి చూశాడు, దాని నిర్మాణమును రక్షణను వర్ణించాడు. ఇంకా బయటి నుంచి చూశాడు. ఇక్కడ తత్వార్థం ఏమిటంటే దేహము వేరు ఆత్మ వేరు అనే విషయము మనందరికీ తెలుసు కదా. శాస్త్రాలలో భగవద్గీతలో అంతా చెప్పారు, దేహము వేరు ఆత్మ వేరు. మనిషి ప్రాణం పోతే ఆత్మ వెళ్ళిపోతుంది, దేహము మట్టిలో కలిసిపోతుంది. ఇవన్నీ కూడా మనము శాస్త్రాలు గురువుల యొక్క ఉపదేశాల వలన మనందరం తెలుసుకున్నాం. కాబట్టి ఆ శరీరము యొక్క స్వభావమును ఆ స్వరూపమును ఇక్కడ మనము దర్శించాలి. హనుమ ఆత్మస్వరూపముగా ఉండి లంకను చూస్తున్నాడు. ఈ లంక విశ్వకర్మచే నిర్మించబడింది. ఎవరి చేత పాలించబడుతుంది? రాక్షసేంద్రుడిచే పాలించబడుతుంది. మన శరీరం ఏమిటి? ఆ విశ్వకర్మ ఎవరు మనకి? శ్రీమన్నారాయణుడు. ఆయన చేతనే మన శరీరం అనేది నిర్మించబడినది. మనసు చేత మనసు అనే రావణాసురుడి చేత పాలించబడుతున్నది. విశ్వం అంతయు తన విశ్వకర్మ అంటే ఏమిటి?
విశ్వమంతా తన కర్మగా వ్యాపారముగా కలవాడు విశ్వకర్మ. మన చేత చెడు ఆలోచనలను, చెడు మాటలను పలికించే మన మనసేమిటి? రావణాసురుడు. కుమ్మరివాడు కుండ చేసినట్లు ఆ శ్రీమన్నారాయణుడు మన శరీరాన్ని ఏమన్నా రోజు కూర్చొని తయారు చేస్తున్నాడా వైకుంఠం నుండి? లేదు. ఆయన తలుచుకుంటే ఒక సంకల్ప మాత్రము చేత ఈ సృష్టిని మొత్తం కూడా తయారు చేయగలడు. మన సేవ కృతాం లంకాం అని సూచించారు ఇక్కడ 2వ సర్గలో 21 శ్లోకంలో. ఇక్కడ మన శరీరం అనేది భోగస్థానము. మన ఈ భోగస్థానానికి ఉపకరణాలు ఏంటివి? శరీరానికి ఇంద్రియములు, కన్ను, ముక్కు, చెవి, నోరు, ఇంద్రియాలు. ఇవియే మేడలు. భోగస్థానము శరీరం అయితే ఇంద్రియాలు మేడలు, మిద్దెలు, ఉద్యానవనాలు, సరస్సులు మున్నగునవి. ఈ పట్టణమునకి కట్టుదిట్టమైన, ఈ లంకా పట్టణానికి కట్టుదిట్టమైన రక్షణ అనేది ఉంది. మన శరీరానికి కూడా ఉన్నాయి రక్షణ. ఏమిటి? రాక్షసములైన చిత్తవృత్తులు. ఆ చుట్టూ రక్షణలాగా ఉన్నాయి మన చిత్తవృత్తులు. ఆ రాక్షస చిత్తవృత్తులే భగవన్ మార్గంలోకి మనల్ని పోకుండా అడ్డుకుంటున్నాయి. భగవంత్ విషయాలు కూడా లోపలికి రాకుండా ఆ చిత్తవృత్తులు మన చుట్టూ ఒక రక్షణ గోడలాగా ఉండి భగవద్ విషయం మన లోపలికి రాకుండా కాపాడుతున్నాయి. రాక్షసమైన చిత్తవృత్తులంటే ఏమిటి? ఏ రోజైనా భగవద్ మార్గంలో ఇంకా 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 ఎదగాలి ఎదగాలి అని నీ లోపల ఉంటుంది. చిత్తవృత్తులు ఏదో ఒక రూపంలో నిన్ను సతాయిస్తూ ఉంటాయి. ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఏదో అనవసరమైన మాటలు, అనవసరమైన సంఘటనలు, అనవసరమైనవి మన మనసు నిండా వచ్చేసి ఆ భగవద్ విషయము, భగవన్ నామము చెయ్యకుండా మనల్ని వెనక్కి నెడుతూ ఉంటాయి. ఇంకా దీనికి తోడు ఆ బంగారు ప్రాకారము లంక చుట్టూ ఉన్నట్లు మనకు కూడా ఒక బంగారు ప్రాకారం ఉందంట. ఏమిటో తెలుసా? అది విషయోపభోగాలనే బంగారు ప్రాకారం. మన చుట్టూ, మన శరీరము చుట్టూ విషయోపభోగాలు. ఇంకా ప్రాకారం, బంగారు తర్వాత ఏముంటుంది? బ్రహ్మాండమైన సముద్రం ఉంది. మనకు విషయోపభోగాలు అనే బంగారు ప్రాకారం ఉంది. తర్వాత మన చుట్టూ ఉన్న సముద్రం ఏమిటి? జరా మరణములు, సుఖ దుఃఖాలు, ఆకలి దప్పులు, ఇటువంటి కెరటాలతో నిండిన సముద్రము మన శరీరము చుట్టూ ఉంది. ఇట్టి రక్షణ గల ఈ శరీరములోనికి ఆత్మాన్వేషణకై ప్రవేశించుట ఎవరికి సాధ్యమగును? ఎవరికి సాధ్యమవుతుంది? ఎంత కష్టంగా ఉందో చూడండి. ఇందాక చెప్పుకున్నాము కదా, ఈ లంకలోకి నలుగురే రాగలరు అని చెప్పారు హనుమ. ఆ నలుగురు ఎవరు? మనం ఇందాక తెలుసుకున్నాం, నలుగురు రాగలరు అని. ఆ నలుగురు ఎవరు? అంగదుడు, నీలుడు, హనుమంతుడు, సుగ్రీవుడు. ఇక్కడ అంగదుడంటే ఎవరు? వాలిపుత్రుడు అంగదుడు. ఆత్మజ్ఞానమునకై లోపలికి వెలవలనన్నా ఇంద్రియములు బహిర్ముఖలై ఉన్నాయి. మనకందరికి కూడా విషయోపభోగములను అనుభవించాలి గాని భగవద్ విషయమును అనుభవించడానికి కోరుకోవు. అట్టిచో మొదట చేయవలసిన పని ఏంటి?
మనము మనకందరికి చాలా కోరిక ఉంది, భగవంతుడి కోసం మనము కష్టపడాలి అనింది. కానీ ఎంత చేయాలనుకున్నా చేయలేకపోతున్నా. కాబట్టి ముందుగా మొట్టమొదటగా భగవంతుడి మనము ఆయన దగ్గర అడుగు మొదట ఇయ్యాలంటే ఏమిటంటే అంగదుడు. అంటే భగవంతుడు, గద అంటే కీర్తించువాడు, అంగదుడు అంటే భగవంతుడిని కీర్తించువాడు, అంటే నామ సంకీర్తనము చేయువాడు. ఏదో ఒక నామాన్ని గట్టిగా పట్టుకొని కీర్తిస్తూ ఉంటే మనము ఈ పనికి మాలిన సంసార విషయములలో నుండి, మన ఇంద్రియములు ఉన్నాయి కదా, ఎవరో ఏదో అంటారు ఆ చెవులలో వింటాము, అయ్యో నన్నన్నారని బాధపడతాం. మళ్ళా మన నోరు ఊరుకుంటుందా, తిరిగి వాళ్ళని ఒకటి అంటాం. అనవసరమైన ఫోన్ కాల్స్, ఎన్ని రకరకాలు, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క బాధలు ప్రపంచంలో. కాబట్టి ఆ విషయాల నుండి మనము బయటికి రావాలి. ఆ చెవులు, ముక్కు, ఈ నోరు, ఈ ఇంద్రియాలను పూర్తిగా భగవద్ విషయం వైపు మరలించాలి అంటే ముందుగా నామ సంకీర్తనము చెయ్యాలి. అంగదుడు వాడే లంక లోపలికి వెళ్ళగలడు. సంసార సముద్రాన్ని దాటి 100 యోజనముల యొక్క సముద్రము, ఈ సంసార సముద్రంని దాటి అందులోకి వెళ్ళగలడు. నెంబర్ 2, నీలుడు. శరీరములో ఉండే ఆత్మతత్వమును, భగవంతుడి యొక్క తత్వాన్ని దర్శించుటకు మనము ఈ జన్మలో ఏమీ చేయట్ల తప్పులు, పూర్వజన్మలో చేసిన పాపాలే ప్రతిబంధకముగా మనకి ఈ రోజు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అరే నేను ఏ తప్పు చేయలేదు, నాకెందుకు ఈ కష్టము అని మనం అనుకుంటుంటాం. అది ఈ జన్మలో చేసింది కాదు, పూర్వ జన్మలో చేసిన దాన్ని తప్పనిసరిగా మానవ జన్మ ఎత్తాం కాబట్టి అనుభవించి తీరాల్సిందే. కాబట్టి ఆ అనుభవించేది కూడా, ఇది కూడా భగవత్ కృప అనుకొని ఆ నారాయణ నామస్మరణం చేసుకుంటూ అనుభవిస్తే ఆ యొక్క బాధ కూడా మనకు కష్టంగా అనిపించదు. కాబట్టి అవి తొలగాలి అంటే అగ్నిహోత్రాన్ని సేవించాలి, హోమమును యజ్ఞమును ఆచరించాలి. అగ్నిహోత్రం అంటే ఏమిటి? బ్రహ్మ ముహూర్తములో ఆ నారాయణుడికి దీప ప్రజ్వలనము చేయడము, అదే అగ్నిహోత్రము. ఆ దీప ప్రజ్వలన చేసి హోమ అనే యజ్ఞాన్ని ఆచరించాలి. అప్పుడు ఆ యజ్ఞము చేత మన జ్ఞానమునకు ప్రతిబంధకమైనవన్నీ కూడా తొలగుతాయి. పాప దర్శనమున అప్పుడు భగవద్ దర్శనానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. యజ్ఞము, దానము, తపస్సు ఇలాంటి కర్మలు చేయడం వలన మన మనసులో పూర్వజన్మలో చేసిన పాపాలతో ఉండిన మాలిన్యాలు, రోగాలు, భయాలు అవన్నీ కూడా తొలగిపోయి మన హృదయము పవిత్రమవుతుంది. అప్పుడే ఆ భగవద్ దర్శనం అనేది కలుగుతుంది. ఈ కర్మలే నీలుడు. నీలుడు ఎవరు? అగ్నిహోత్రుని పుత్రుడు. అగ్నిహోత్రము యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు. అతడే లంకలోకి ప్రవేశించగలడు అని నలుగురే ప్రవేశిస్తారు. రాముడిని తీసుకురాలేదు చూడండి, ఇక్కడ హనుమ ఈ నలుగురిని తీసుకొచ్చారు మన కోసం, మనలాంటి సామాన్య మానవుల కోసం లంకలోకి ప్రవేశించగలడు. నెక్స్ట్ 3వ వ్యక్తి ఎవరు? అంగదుడైపోయినాడు, నీలుడైపోయినాడు. 3వ వ్యక్తి ఎవరు? హనుమ. హనుమ ఎవరు? వాయుపుత్రుడు. మనం నిన్ననే చెప్పుకున్నాం కదా, హనుమ అంటేనే మంత్ర స్వరూపము, మంత్రము. ఈ మంత్రమును జపించడం వలన మన శరీరములో మరుగున పడి ఉన్న ఆత్మ పరమాత్మ దర్శనము మనకు కలుగుతుంది. మంత్రము యొక్క అర్థము మననము చెయ్యాలి. ఆ అష్టాక్షరీ మంత్రము యొక్క అర్థము కాని, ఆ ద్వాదశాక్షరీ మంత్రము ఓం నమో భగవతే వాసుదేవ, వాటి మంత్ర స్వరూపాన్ని కూడా మనం మననం చేసి ఆ అర్థాన్ని ఇప్పుడు మనము తత్వార్థము సుందరకాండలో ఎలా తెలుసుకుంటున్నామో, ఆ అష్టాక్షరీ మంత్రానికి కూడా చిన్నజీయర్ స్వామివారు చెప్పారు, అద్భుతమైన మంత్రార్థం చెప్పారు. అవకాశం ఉంటే త్వరలో మనం నిదానంగా స్వామి దయా, గురువుల దయ ఉంటే చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి అద్భుతమైన ఆ మంత్ర అర్థాన్ని మననం చేసుకుంటూ ఉంటే
అప్పుడు ఆ సంబంధం తెలిస్తే ఆ దేవదేవుడిని దర్శించడానికి మనం వీలవుతుంది. అందుచేతనే హనుమంతుడు అటువంటి మహాత్ముడు, మంత్రద్రష్ట, మంత్రస్వరూపము కాబట్టి ఆయన ఆ లంక లోపలికి ప్రవేశించగలిగినాడు. నెక్స్ట్ 4వది ఎవరు? సుగ్రీవుడు. సుగ్రీవుడు అంటే వేదాధ్యయన సంపన్నుడు. ఇంద్రియములకు గోచరము కాని మన మన ఇంద్రియాలకు ఏది కనిపించింది ఏమిటి? వేదము. సత్యాన్ని తెలిపేది వేదము. ఈ సుగ్రీవుడు ఎవరు? నిత్యము వేదాధ్యయనము చేసే మహానుభావుడు. ఎప్పుడైతే నిత్యము వేదాధ్యయనము చేస్తారో శరీరములో మరుగున పడి ఎక్కడో ఉన్న ఆ పరమాత్మ దర్శనానికి మనకు అవకాశం అనేది కలుగుతుంది. హనుమ చెప్పారు, నలుగురు వానరులకే ఈ లంకలో ప్రవేశించే శక్తి కలదు అని 2వ సర్గలో తెలుసుకున్నాము. దాని అర్థం ఏంటంటే మన శరీరములో మరుగులో పడి ఉండే ఆత్మతత్వము మన కళ్ళ ముందు ఎందరో పోతున్నారు, చూస్తున్నాం. చెయ్యాలి చెయ్యాలి అనుకుంటున్నాం, చేయలేకపోతున్నాము. భగవంతుడి మంత్రము మంత్రార్థాన్ని తెలుసుకోవాలి, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలన్నా తెలుసుకోలేకపోతున్నాం. అటువంటి ఆత్మతత్వాన్ని ఎరగాలి అంటే ఏమి కావాలి? అంగదుడు, నీలుడు, హనుమ, సుగ్రీవుడు అంటే నామ సంకీర్తనము, యజ్ఞదానాది కర్మలు, మంత్ర జపము, వేదాధ్యయనము. ఈ 4 మనం ఆత్మతత్వాన్ని తెలుసుకునే సాధనాలు అని ఇక్కడ తెలుస్తుంది. మళ్ళా లంకలోకి ప్రవేశించడము ఎప్పుడు, ఎలా? ఇక్కడ హనుమంతుడి 2వ ఆలోచన. రాత్రిపూట కనపడిని రూపంతో, చాలా చిన్న పిల్లి లాంటి రూపంతో ప్రవేశించాలి అనుకున్నాడు. అంటే ఏంటి? రాక్షసులు ఎవరు? నిశాచరులు కదా. వాళ్ళు ఏం చేస్తారు? రాత్రిపూటనే తిరుగుతుంటారు. మరి ఎలా ప్రవేశించాలి? ఇక్కడ రాత్రి అంటే ఏంటి? తత్వార్థము బాహ్యమైన రాత్రి కాదు, సత్యమైన పదార్థము కనిపించకుండా పోయే చీకటే రాత్రి. సత్యమైన ఆత్మ కనిపించకపోవడమే రాత్రి. ఇక్కడ సత్యం ఏమిటి? ఆత్మ. ఆత్మ కనిపించకుండా చేసే అజ్ఞానమే రాత్రి. అట్లా జ్ఞానము ఆవరించిన సమయములో మనకి విహరించినవి రాక్షస చిత్తవృత్తులు, విషయ వాసనలు. అది ఏ అసుర సంపద. ఇది నిశాచరము అంటారు. అందుచే రాక్షసులను నిశాచరులు అని పిలుస్తారు. ఇక్కడ ఆంజనేయుడు రాత్రిపూట మేలుకొని సీతమ్మ తల్లిని వెతుకుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా నిద్రిస్తున్నారు. భగవద్గీతలో మనకొక శ్లోకం ఉంది, యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి నిశ్యాం జాగ్రతి భూతా నిశా పశ్యతో మునేహే అని వివరించింది. అంటే సర్వభూతాలకు ఏది రాత్రో ఆ సమయములో యోగి అనేవాడు మేల్కొని ఉంటాడు. సర్వభూతాలన్నీ ఎప్పుడు మేల్కొని ఉంటాయో యోగికి అది రాత్రి అని చెప్పారు. లౌకికమైన విషయములు అనుభవిస్తున్నవిగా ఇవే సత్యము, ఈ శరీరమే ఆత్మ అని మనం అనుకుంటున్నాం ఇప్పుడు అందరము. మనలాంటి మామూలు మానవులందరం కూడా ఎన్ని విన్నా ఎన్ని చేసినా మర్చిపోతుంటాం. కానీ యోగులకు అలా అనిపించదు, అలా కనిపించదు. వాళ్ళు అనుకుంటారు భగవంతుడి విషయమే అనుభవించేది, వినగలిగేది, విని తీరాలి. ఈ శరీరం అనేది అనిత్యము, శరీరము కంటే వేరు అనే ఒక నిత్యమైన ఆత్మ అనేది ఖచ్చితంగా ఉంది. అందుచే మనము చూచుచున్నప్పుడు గోచరించినవి మన కంటికి మన ఇల్లు శాశ్వతం అనుకుంటున్నాం. ఒక్క క్షణం మనం ప్రాణం పోతే ఎక్కడికి పోతామో తెలియదు. ఇల్లుండరు, పిల్లలుండరు,
ఏమీ ఉండవు. ఎక్కడికి పోతామో తెలీదు. యోగులకు ఆ సత్యము తెలుసు. మనకు ఆ సత్యం తెలీదు అంతే. కనుక వారికి లౌకిక విషయములు రాత్రి, యోగులకు వాళ్ళకి ఆత్మవస్తువు అనేది ఒకటే కనిపిస్తుంటాది. కనుక అది వారికి పగలు, మనకు రాత్రి. ఇట్లో రాత్రి వేళ వెతుకుట అనుటచే లోకులందరూ కూడా విషయ భోగాలలో ఉండి వాళ్ళందరూ కూడా ఆత్మ విముఖులై ఉన్నప్పుడు యోగి అనేవాడు మననశీలుడై ఆత్మవస్తువుని దర్శిస్తాడు. ఆ సమయంలోనే ఆత్మ గురించి అన్వేషణకు ఉపక్రమిస్తాడు. అది తెలుసుకోవాలి మనం. మన రాత్రి ఏంటి? ఆత్మ అనే ఒక దానిని చూచుటకు తగిన జ్ఞాన దశ యోగికి లభించిన సమయము మన రాత్రి. అట్టివాడే గురువుగా విషయభోగ పరాయణులకు జీవులలో ఎవరు భగవత్ ప్రాప్తికి అర్హత ఉన్నవాళ్ళు అనే దానిని వెదికి జ్ఞానాన్ని వారికి ప్రసాదిస్తాడు. ఆ సాధకుడు కూడా ఎలా ఉండాలి? గురువు అలా చెప్పినప్పుడు విషయాల మీద విముఖత్వము కలిగి నేను పొందదగినది ఆత్మ, దానిని మననము చెయ్యు దశలో ఏ యొక్క సాధకుడు ఉంటాడో అప్పుడే అతడికి భగవద్ దర్శనం అనేది సాధ్యమవుతుంది. అందువలనే హనుమంతుడు చెప్పిన ఆ రాత్రి యోగులందరూ కూడా ఆత్మదర్శనము చేసే సమయము అనే విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకోవాలి. అట్టి సమయములో లక్ష్యాలక్ష్యమగు ఆ చిన్ని రూపంతో లంకలోకి ప్రవేశించాడు. ఆత్మ అన్వేషణ చేసేటప్పుడు ధ్యానం చేస్తుంటారు చాలా మంది యోగులు. వాళ్ళకి శరీర భావన అనేది మర్చిపోతారు. ఒక ధ్యాని పూర్తిగా ఆత్మభావనలో ఉంటారు. లక్ష్యము శరీరము బయటికి ఉన్నట్లు కనపడుతుంది కావున లక్ష్యం. బాహ్య విషయానుభవానికి ఆ శరీరము ఆ సమయములో వినియోగపడదు. అది అలక్ష్యం. అటువంటి దశలోనే సాధకుడు ఆత్మను అన్వేషించుటకు ఉపక్రమిస్తాడు. ఇక్కడ భగవంతుడైన రాముడి చేత భగవత్ ప్రాప్తికి కామన గల సీత అనే జీవుడికి భగవత్ సందేశాన్ని ఇవ్వడానికై వచ్చిన దూత ఎవరంటే హనుమంతుడైన గురువు. అతడు ఎంతో జాగరూకుడై ఉండచో ఇక్కడ భగవత్ కార్యం అనేది చెడిపోతుంది. రాత్రి అయిన తర్వాత అయినా పిల్లిలాగా ఆ పట్టణంలోకి ప్రవేశించాడు. 2వ సర్గలో 49వ లోకము పురుషదంశక మాత్రస్థన్ బభువాకృత దర్శన. ఇక్కడ పురుషదంశకము అంటే పిల్లి. పిల్లి మన కంటికి కనబడని వస్తువును చూడగలే శక్తి ఎవరికి ఉంది? పిల్లికి ఉంది. కాబట్టి హనుమ అట్టి దర్శనము కలవాడు కాబట్టి ఇక్కడ పిల్లిగా ఉదాహరణ ఇచ్చారు. అంటే ఉదాహరణ కాదు, హనుమ పిల్లి రూపంలోనే తిరిగారు లంకలో. అజ్ఞానావృతమగు శరీరములో మరుగుపడిన ఆత్మను వెదికి దర్శింపవలనని శక్తి గలవాడై హనుమ లంకలోకి ప్రవేశించాడు.
ఆత్మ అన్వేషణకి ఎలా ఉండాలి? లోచూపు మన యొక్క దృష్టి లోపలికి చూడాలి. అప్పుడే లంకలో సీతమ్మను చూడగలము. ఆ సమయంలో చంద్రుడు ఆకాశంలో బయటికొచ్చాడు. హ్మ్. అక్కడ హనుమంతుడికి చంద్రుడు మంత్రిత్వం చేస్తున్నాడా అని అనిపించిందంట. ఈ సీతాన్వేషణము చేసిన ఈ రాత్రి ఈ సర్గలో మనకు 3 సార్లు చంద్రుడు కనిపిస్తాడు. అంటే ఇక్కడ ఆత్మ వస్తువు యొక్క విషద, విషదతర, విషదతమ అనే భాసనము ఈ మూడిటి గురించి కూడా నేను చెప్తాను తర్వాత సూచించబడుతుంది. మొదటిది ఇక్కడ చంద్రుణ్ణి ఈ రకంగా కనిపించడం 3 సార్లు అంటే, ఒకటి మనన దశ, రెండవది ధ్యాన దశ, మూడవది దర్శన దశ. ఈ 3 దశలను చంద్రుడి యొక్క కదలికచే మనకిక్కడ స్ఫురింపజేస్తున్నారు. ఆ 3 కూడా వివరంగా తెలుసుకుందాము. ఇక్కడ ఇంకొక రహస్యం ఉంది. గురువు శిష్యులను తరింప చేయనప్పుడు ఎప్పుడు కూడా నేనే నా శిష్యుడిని తరింప చేస్తున్నాను అని భావించడు. తమ ఆచారులు ఇచ్చిన జ్ఞానమే తనకు సహాయంగా ఉండి తనను నడిపిస్తుందని గురువు భావిస్తాడు. ఇచ్చట చంద్రుడు ఎవరు? ఇక్కడ ఆచార్యుడు. ఇతడు హనుమంతుడికి సీతాన్వేషణానికి సహాయపడుతున్నాడు. అంటే ఇక్కడ సూర్యుడు అనేది భగవతత్వం అయితే సూర్యుడు ఎవరు? భగవంతుడు. చంద్రుడు ఎవరు? ఆచార్య తత్వము. సూర్య తేజస్సును మనము చూడగలమా? కంటితో చూడలేము. ఆ సూర్యుడి యొక్క తేజస్సు ఆ చంద్రుడి మీద పడి చల్లగా అయి ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తాది. అట్లే ఆ సూర్య తేజస్సు లాంటి ఆ రాముడి భగవంతుడి యొక్క తేజస్సు ఆచార్యుడు ద్వారా ప్రసరించి, ఇక్కడ ఆచార్యుడు ఎవరు? చంద్రుడు. చంద్రుడి ద్వారా ప్రసరించి వెన్నెల వలె తాపమును, మనలో ఉన్న తాపాన్ని తగ్గించి మనకు హాయిని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇక్కడ కనిపించని వస్తువులను ఈ చంద్రుడి వెన్నెల కనిపింపజేస్తుంది. అందుచేత హనుమకు చంద్రుడు ఇక్కడ సహాయపడి సీతమ్మను వెతకడానికి సహాయం చేస్తాడు. అంటే తన గురువు ఇచ్చిన జ్ఞాన సహాయము చేతన మహాపురుషుడు శిష్యులు ఎక్కడ ఉన్నాలో వాళ్ళను వెతికి తరింపచేయును. ఇక్కడ సాధకుడు ఆచార్య అనుగ్రహము చే లభించిన జ్ఞానము చేత ఆత్మ అన్వేషణకు ఉపక్రమించును. ఇక ఇప్పటి నుంచి ఆ ఆత్మ అన్వేషణము, ఆ సీతాదేవి అనే ఆత్మ అన్వేషణం ఇక్కడి నుంచి మనకు ప్రారంభము అవుతుంది. ఇక్కడ హనుమ సీతాన్వేషణ చేసిన రాత్రి అంటే, సీతాన్వేషణ అంటే ఏంటి? ఆత్మాన్వేషణ. అంటే ఇక్కడ చంద్రుడు మనన దిశ, ధ్యాన దిశ, దర్శన దిశ. అంటే వాల్మీకి మహర్షి ఈ రకమైన కదలిక ద్వారా మనకు ఈ అర్థాన్ని ఇక్కడ స్ఫురింపజేశాడు. కాబట్టి ఈ యొక్క సర్గలో తత్వోపదేశం ఏమిటంటే, సాధకుడు భోగక్షేత్రము, ఈ శరీరం ఏమిటి? భోగాలతో ఉండే భోగక్షేత్రము. ఈ శరీరముతో ఆత్మ యొక్క అన్వేషణము చేయదగిన దశలేమిటి? 3. నెంబర్ 1 మనన దశ, ధ్యాన దశ, దర్శన దశ. ఆచార్యుడు పరంపరానుసారంగా తనకు తెలిసిన లభించిన జ్ఞానముతో శిష్యులను తరింపచేయుటకు ఈ ఆత్మ అన్వేషణ అనే మార్గములను ఇక్కడ 3 దశలలో మనకు ఉపదేశించెను. జై శ్రీమన్నారాయణ. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా తే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి.